నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకు లేదని మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారు. ఈ మేరకు రేపల్లె మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార బేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాచర్ల సిద్ధమైన ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులు, ప్రేమ, ఆప్యాయతలే కనిపిస్తున్నాయి. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడుకు, నా ప్రతి స్నేహితులకు, మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని సీఎం జగన్ వెల్లడించారు. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం కనిపిస్తోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక, ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. గుంటూరు నగర సమగ్రాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిల్లారి రోసయ్య, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లేళ్ల ఆపిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. అలాగే 18వ డివిజన్ ను అన్ని అభివృద్ధి చేశామని వివరించారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అభివృద్ధి పనులు ఆగాయని చెప్పారు. గుంటూరు 6 అగ్రహారం అవధాని టవర్స్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 అగ్రహారం ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మీ సహాయ సహకారాలతో పాటు నిండు ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానికంగా ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే మద్దాలగిరి ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, రాయవరపు అశోక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఆప్తులు గిరి గారికి, అశోక్ గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆ పరిణామాల ప్రక్రియలో మన ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా రజనీ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కిల్లారి రోసయ్య గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో నేను రాజకీయాల జోలికి పోదలుచుకున్నాను. ఎందుకంటే నాకంటే కూడా మీ అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల పోరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, మరో పక్క దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి కూడా మరో పక్క పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా మేమందరం కూడా ఎప్పుడు ఒక ధైర్యం, నా వాళ్ళు అనుకున్నారనే దానికి తప్పకుండా మీ అందరి ధైర్యమే, మీ అందరూ అనుకుంటున్న ఆ ధైర్యానికి కారణం గర్వంగా చెప్పుకుంటాము. మరి ఈ 10 సంవత్సరాలు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఒక ఓటమి కానివ్వండి, ఒక గెలుపులో కానివ్వండి, ప్రతి కష్టంలో మీరందరూ కూడా నాకు బాసటగా తెచ్చారు. అలాగే కొన్ని కారణాల వల్ల, రాజకీయ సమీకరణ వల్ల మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు
నన్ను పిలిచి నీకు వేరే ఎమ్మెల్సీ ఇవ్వబోతా ఉంటానని ఇస్తున్నాను, కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి మరి విడుదల రజనీ గారిని పంపిస్తున్నాను అని వారు చెప్పడం. ఎందుకంటే మన మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి నన్ను పిలిచి మాట్లాడి మరి నీకు ఇది ప్రామిస్ చేస్తున్నాను, ఫస్ట్ కౌన్సిల్ పంపిస్తానని చెప్పి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా మరి వారుకున్న హెడ్రెసెస్ కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలా. అవసరాలు ఉన్నా అవకాశాలు ఉన్నా అన్నీ నేను గుంటూరుకి సద్వినియోగం చేస్తానని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటాను, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అందరికంటే ముందల వరుసలో నేను ఉంటానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ భరోసా కల్పించారు. అలానే లేళ్ల అప్పిరెడ్డి గారు, మన ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు గారు కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసితులు మా మద్దాల గిరిధరరావు గారు. ఆయన ఏం చెప్పారంటే, నేను ఈ రోజున నగరాధ్యక్షుడిగా ఉన్నారు, రేపు పార్టీ గెలిచిన తర్వాత నాకు ఎమ్మెల్సీగా కూడా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారని చెప్పి అందరి ముందు తెలియజేయటం అయింది. అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు ఆ మాటకి. అలానే స్థానికులందరికీ మన మద్దాల గిరిధరరావు గారు చెప్పడం, రజనీ గారికి ఓటేస్తే నాకు దేశం వారు మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకుని కొలగొట్టాలని చూస్తున్నారు. మరి గతంలో చేసిన సంక్షేమ పథకాలన్నిటికీ అప్పులు చేస్తున్నారు, దీన్ని శ్రీలంక చేస్తారు, పాకిస్తాన్ చేస్తారని అదే విపరీతమైన విమర్శలు చేశారు. మరి అంతకంటే 6 రెట్ల హామీలు ఇస్తూ వీరు మరి ఏ దేశాన్ని చేస్తారు, ఉగాండా చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది మాకు అర్థం కావట్లేదు. మేమైతే మా పాలకపక్షం ఫ్యాన్ గుర్తు వైపే మేము ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మంచితనం వల్లనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రౌడీయిజం లేదని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం తమ నైజమని, పిల్లికి భిక్షం పెట్టని నజీర్ అహ్మద్ మమ్మల్ని విమర్శించే స్థాయి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆయన తనయుడు నగర డిప్యూటీ మేయర్ గా ఉన్న విషయంలో సాగించిన అవినీతి చాటంతా ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక 10వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన ఆమె స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్లలో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామన్నారు. అదేవిధంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పూనీరి నాగేశ్వరరావు, సంకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ వీళ్ళ ప్రేమ ఎంత ఎక్కువ అనంటే ఈ ఊరంతా సరిపోనంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మా మీద, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు, మన వాళ్ళు, మనందరి వాళ్ళు మరి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా జైలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలి, సంక్షేమం ఇచ్చే మహారాజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. ఓన్లీ కార్యకర్తలే మా నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకోవడానికన్నా ఇంకా ప్రజలు మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి 5 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు జగనన్నే కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తాం జరుగుతుంది. గుంటూరు తూర్పులో ఏ మూలలు వెళ్ళినా, 23 వార్డుల్లో ఏ మూలలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీఏ మా పార్టీ, ఫ్యాన్ గుర్తే మా గుర్తు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే సంక్షేమం, అభివృద్ధి ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక 100 ఇల్లులు ఉంటాయి. ఆ 100 ఇల్లుల్లో కూడా మీరు చూసుకుంటే అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి, అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయి. గతంలో వీళ్ళకి ఇక్కడ యూజీడీ ప్రాబ్లం, డయేరియా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని దగ్గర ఉండి స్పెషల్ ఫండ్గా రిలీజ్ చేసి మరి వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న వాటిలో ఎంతవరకు అయితే, ఎందుకంటే బ్రహ్మానంద స్టేడియం నుంచి కూడా వాటర్ అనేది వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా మరి అక్కడ ఒక వాల్ ఉంది, ఆ గోడ అటుపక్క నుంచి డ్రైన్ కట్టడానికి మొన్న మేము గతంలో అంటే 2 నెలల కిందట మరి కమిషనర్ మేడం మేము అందరం కలిసి మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది. ఇక్కడ కచ్చా డ్రైన్స్ కానీ లేకపోతే యూజీడీ కానీ మళ్ళీ రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప వేరే విధంగా మేమేమి తీయము. ప్రజలకి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటాము. ఆ రోజు ఇక్కడ మరి ఎంత సమస్య జరిగినా కూడా ఇల్లు తీసేస్తారంటే మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి రోడ్డు మీద కూర్చొని ఇల్లు తీయడానికి వీలు లేదు. ఇక్కడ వీళ్ళందరికీ నేను మద్దతు, ఏదైనా ఇల్లు తీయాలి అనంటే నా మీద నుంచి వెళ్ళాలి అని చెప్పి ముస్తఫా గారు చెప్పడం జరిగింది. అదే మాటకి మేము కట్టుబడి ఉండి రాబోయే కాలంలో కూడా వీళ్ళు ఏ విధంగా
ఇబ్బంది కాకుండా వీళ్ళకి మంచి వసతులు ఇచ్చే విధంగా, ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా, వీళ్ళకి అన్ని సౌకర్యాలు అన్నీ అందే విధంగా మేము చూసుకుంటాము. ఖచ్చితంగా ఇదంతా మా కుటుంబం, వాళ్ళలో నేను ఒకదాన్ని అని మరీ ముఖ్యంగా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండానే భారీ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో శిథిలమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లామాధవి తెలిపారు. కార్మికులు, రోజువారీ కూలీలు పరిస్థితి రాష్ట్రంలో అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీతోనే కార్మికుల సంక్షేమం నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎన్టీయూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గల్లామాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక సంక్షేమ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తామని వివరించారు. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కువగా అక్రమాలకి గురైన వారు మన కార్మిక సోదరులు మాత్రమే. వారిని ప్రభుత్వం మారితే వారికి వచ్చే మంచి ఏంటో, వారు ప్రగతికి ఎలా ఉపయోగపడతారో తెలియపరుస్తూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈరోజు కార్మిక సోదరులందరూ కూడా, యూనియన్ లీడర్లందరూ కూడా ఈరోజు విచ్చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మా కార్మిక సోదరుల సపోర్ట్ అంతా మాతోనే ఉంటుంది. అటు పార్లమెంట్ స్థాయిలోనూ, ఇటు అసెంబ్లీ స్థాయిలోనూ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని వారి ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందండి. రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలుగా మాధవ్ గారిని, అదేవిధంగా పార్లమెంటు సభ్యులుగా పెంబసాని చంద్రశేఖరరావు గారిని గెలిపించమని కోరటం కోసం ఇక్కడ రావటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్వానం ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, ప్రజల సంపద దోచుకోవటం ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం, ఇప్పటి వరకు కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా దాదాపుగా 13 లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసి ఏమాత్రం కూడా చేసిన అప్పులు ఉత్పాదకలో పెట్టకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. విభజిత ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం విషయం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎందుకు అవసరం అనుకున్నామంటే, ఈ రాష్ట్రంలో దాదాపుగా 14 సంవత్సరాల పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సీరియస్ అయ్యారు. పవన్, మీ నటన సినిమాల్లో చూపించండి, రాజకీయాల్లో కాదు అని విత్తు పలికారు. అలాగే పైకి తనపై ప్రేమ ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేదని చురకలంటించారు. కాగా ముద్రగడ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఏనాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ 2 భార్యలను, ఇప్పుడు కలుసున్న 3వ భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదన్నారు. అలాగే మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు? ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు? పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు. పవన్, మీ నటన సినిమాలో చూపించండి, రాజకీయాల్లో కాదన్నారు. నాకు, నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త మా అమ్మకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబేట్లు, జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు?
మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, మూడో భార్య గురించి గురించి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యలు గురించి డైరెక్ట్ పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారికి డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చెయ్యొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతుకు మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనం పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి, చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. ఆటోనగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ రాజకీయం చేస్తుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంపై సమగ్రంగా విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ ప్రమాదాన్ని ఎమ్మెల్యే ముస్తఫాపై నెట్టడం సరికాదన్నారు. కరెన్సీ నోట్లు ఆ విధంగా మాట్లాడిస్తున్నాయని ధ్వజమెత్తారు. గుంటూరులోని కిలారి రోసయ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫాకు నీచ రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు అప్పుడే రాజకీయం వంట పట్టిందని ఎద్దేవా చేశారు. దమ్ము ధైర్యం ఉంటే అక్రమ మైనింగ్ పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గ్లోబల్ ప్రచారానికి పెమ్మసాని చిన్న తమ్ముడు అని దుయ్యబట్టారు. గుంటూరు పార్లమెంట్ నుంచి 100కి 100 పాలు గెలిచేది లోకల్, గుంటూరు మిర్చి కిలారి రోసయ్య అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జియావుర్ రెహమాన్, గులాం రసూల్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద, అక్కడ ఆటోనగర్లో ఆయిల్ కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెంటనే వచ్చి రాజకీయం చేయడం చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటోనగర్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల. ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఆ టైంలో జరిగిన ఈ ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం, దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడటం మేము చూసాం. అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు. ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి, మీ మీటింగ్కి కనీసం 150 మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని నేను కూడా చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పట్లా. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులకు కానీ, లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెమ్మసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము గూడలో చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం, ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు. నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు, ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము. మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ, లేకపోతే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం, లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు. ఎందుకనంటే ఒక రోజు ముందు, ఒక 2 రోజుల ముందు అక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా
మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేమంతా వెన్నంటే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మీటింగ్కి విచ్చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే నీచంగా ఏ విధంగా వీళ్ళంటే నన్ను చూసి, ఒక ఆడపిల్లని చూసి వాళ్ళు భయపడుతున్నారు అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పి. ఆ రోజు నిన్న జరిగిన దానికి సంఘటనకి నేను వెళ్ళంగానే ప్రతి ఒక్కళ్ళు మసీద్లో నుంచి నీళ్లు తీసుకొని మరి నీళ్ళు ఏమో అగ్ని ప్రమాదాన్ని ఆపుదామని చూస్తూ ఉన్నారు. అప్పటికి అక్కడికి వెళ్ళిన సమయంలో ఫైర్ వెహికల్ రావడం జరిగింది. ఇంకా మళ్ళీ మరి అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో మాట్లాడి ఇంకొక వెహికల్ కూడా నేను తెప్పించడం జరిగింది. అలాగే ట్యాంకర్స్, కనెక్టింగ్ ట్యాంకర్స్ కూడా, ప్రైవేట్ ట్యాంకర్స్, అలాగే మా మంచినీళ్ళ ట్యాంకర్స్ని కూడా తెప్పించడం జరిగింది. అన్నీ చేశాము. అన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటే వాళ్ళ ఆరోపణలు వినడానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఇది కావాలని చేశారు, ఇవి కావాలని వీళ్ళు ఇది చేశారని చెప్తున్నారు. నేను అక్కడ రాజకీయం చేయడానికి వెళ్ళలేదు, రాజకీయంగా వాడుకుందామని చూసింది వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ స్పందించి చేసి ఏ విధంగా చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. కానీ వాళ్ళు రాగానే ముందు ఏం చేశారంటే ఐఏఎస్, నాకు తెలిసి ఐజీ గారికి ఎవరికి ఫోన్ చేసి దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ డన్ అని ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో చెప్తున్నారు ఆయనకి. బట్ దాన్ని బట్టే అర్థమవుతుంది ఏదో ప్రజలకి మొబ్బు పెడదాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ 3 సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనూహ్యంగా గల్లా మాధవి బరిలోకి నిలిచారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఈ సీట్ కోసం ట్రై చేశారు. కాపు, కమ్మ వర్గీయులు ఎక్కువగా ఉండటంతో పలువురు ప్రముఖులు ముందుగా ఆ సీటుపై కర్చీఫ్ వేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీ కాపు ముసుగులో బీసీ కార్డు ప్రయోగించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజనిని గుంటూరు పశ్చిమం నుంచి పోటీలో నిలబెట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు భారీగానే కసరత్తు చేసింది. ప్రత్యేకంగా సర్వేలు కూడా నిర్వహించింది. ఈ సీటు ఆశించిన ప్రముఖ రాజకీయ నాయకులు వైసీపీ నుంచి టీడీపీ కండవా కూడా కప్పుకున్నారు. అయినా అపర చాణక్యుడైన చంద్రబాబు ఆ సీటు విషయంలో ఆచితూచి అడుగులు వేశారు. చివరిగా బ్రహ్మరాంబ డెవలపర్స్ వికాస హాస్పిటల్స్ అధినేత గల్లా రామచంద్రరావు సతీమణి గల్లా మాధవికి బీసీ కోటాలో సీటు కేటాయించారు. రజక సామాజిక వర్గానికి చెందిన మాధవిని ఎంచుకోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ సమాలోచనలు జరిగాయి. అప్పటిదాకా టీడీపీ పక్షాన సీటు ఆశించిన కోవెలముడి రవీంద్ర, దింపుడు కల్లంలా ఆశ పెట్టుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. అలాగే జనసేన పక్షాన బోనపైన శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీ పడ్డారు. బీజేపీ తరపున వల్లూరి జయప్రకాష్ నారాయణ, చందు సాంబశివరావు, తులసి యోగేష్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇంత తీవ్రమైన పోటీ ఉన్న గుంటూరు పశ్చిమ సీటు గల్లా మాధవిని వరించింది. అయితే ప్రత్యర్థి అయిన విడతల రజనీకి ధీటైన అభ్యర్థిగా మాధవి నిలబడుతుందా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అనతి కాలంలోనే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ గల్లా మాధవి తన రాజకీయ పరిపక్వతను అద్భుతంగా ప్రసంగాల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ఒక రజక మహిళగా బీసీల మనసును దోచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అందరితో కలిసిపోయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ధీటైన అభ్యర్థిగా మాధవి ప్రత్యర్థులకు సవాలు విసిరే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు రోడ్ షోలో కూడా ఇప్పటి వరకు ఏ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కారు బయట వేలాడుతూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన సందర్భాలు లేవు. ఆమె ధైర్యానికి చంద్రబాబు కూడా ఒకంత ఆశ్చర్యంతో పాటు ఆనందపడ్డారు. మంత్రి విడతల రజనీకి ధీటైన అభ్యర్థిగా గల్లా మాధవి నిలుస్తారని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. ఇక కుల సమీకరణాల విషయానికి వస్తే ఇప్పటి వరకు రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు చట్టసభలకు వెళ్లలేదు. ఇదే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించి రజక మహిళైన గల్లా మాధవిని బీసీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇకపోతే కాపు, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గల్లా మాధవి ఈ 2 సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో కొంత తడబడినప్పటికీ చివరికి విజయం సాధించారు. విడుదల రజని ప్రధానంగా కాపు సామాజిక వర్గంపై దృష్టి సారించి కొన్ని రోజుల పాటు అండర్ గ్రౌండ్ వర్క్ చేసి మరీ కాపులకు గాలం వేశారు. రజని ఎత్తులను చిత్తు చేస్తూ గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి కూటమి నేతల సహకారంతో కాపులకు ఆత్మ బంధువుగా మారారు. ఆట మొదలుపెట్టిన రజని ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయారు. కాపు సామాజిక వర్గం మొత్తం గల్లా మాధవికి భుజం కాసేందుకు సిద్ధం కావడంతో
కూటమి విజయం పక్కా అయిందని చెప్పవచ్చు. ఎంత లేదన్నా 30,000 మెజారిటీ సాధించాలన్న కసితో కూటమి నేతలు తమ రాజకీయాల్ని పదులు పెడుతున్నారు. ఆ దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకుంటున్నారు. వ్యక్తిత్వంతో సమాజ వికాసాన్ని కాంక్షిస్తూ సమాజ సేవే సామాజిక బాధ్యతగా స్వీకరిస్తానని తన ప్రసంగాల ద్వారా ప్రజలకు చేరువైన గల్లా మాధవి విజయం తథ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాసులే చెప్పుకోవటం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం తప్పదని గుంటూరు పార్లమెంట్ ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ జోస్యం చెప్పారు. అప్పుల కుప్పగా దేశాన్ని రాష్ట్రాన్ని పాలకులు మార్చారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా గుంటూరు పార్లమెంట్ స్థానం గురించి చర్చించుకుంటున్నారని చెప్పారు. దీనికి విచ్చలవిడిగా డబ్బు వెదజల్లటమే కారణమన్నారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వలస పక్షి అని ఆరోపించారు. ఎంపీ గల్లా జయదేవ్ లాగా ఈయన కంటికి కనిపించారని ఎద్దేవా చేశారు. గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండేది ఒక్క అజయ్ కుమార్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి ఇండియా కూటమి అభ్యర్థి అయిన తనను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 విడతల ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ 2 విడతల ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం చెందబోతా ఉంది. ఈ నెల 13వ తేదీన మన రాష్ట్రంలో పార్లమెంటుకి అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరీ మన గుంటూరుని దేశవ్యాప్తంగా చర్చించుకుంటా ఉన్నారు. ఇంత డబ్బులు పెట్టి ఎంపీ సీటు కోసం ఇంత దూరం రావటం, అలాగే మరో వ్యక్తి ఎన్నికల్లో ఏదో పొమ్మన్నారు పోయాను, రమ్మన్నారు వచ్చాను అన్నట్టు వైసీపీ వాళ్ళు, టీడీపీ అభ్యర్థి వైసీపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు. కాపుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు, నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు, అట్లాగే ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు. ఎప్పటి వరకు ఈ సమ్మేళనాలు? ఉప్పలపాడు పక్షులు వస్తూ ఉంటాయి, వచ్చి 4 రోజులు అక్కడ సేద తీరి ఉప్పలపాడు నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక వలస పక్షి. ఈ వలస పక్షి ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఓడినా గతంలో గల్లా జయదేవ్లా కూడా ఈయన కూడా కంటికి కనపట్టు, చెవులకు వినపట్టు, ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఇవాళ చాలా ప్రదర్శిస్తున్నాడు. అవగాహన లేనితనంతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. తర్వాత క్షమాపణ చెప్పినా సద్దాం హుస్సేన్ కుక్క చావు చచ్చాడని అంటావా? 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కాజా మొహిద్దీన్ జన్మదిన వేడుకలు నల్లచెరువులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఆయన కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కాజా మొహిద్దీన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు.
డివిజన్ కార్యకర్తలు, మా స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కేక్ కటింగ్లు పెట్టుకొని అందరూ నాకు పిలవడం జరిగింది. ఇంతవరకు ఇంత ఘనంగా నేను ఎప్పుడు చేసుకోలేదు, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు. అయితే ఇవాళ మా మిత్రబృందం మొత్తం కూడా కాదు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ సహకారం వాళ్ళందరూ కలిసి చాలా ఎట్లాగంటే నాకు ఎక్కలేని ఆనందం, నా స్నేహితులు ఇంత ప్రేమ ఉందా నా మీద అని నాకు అంత సంతోష బాష్పాలు వస్తున్నాయి. అంత ఇదిగా చేశారు, బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నాం. ఎలక్షన్ క్యాంపింగ్ కూడా మా డివిజన్ నుంచి ఎంతో అద్భుతంగా అందరి సహాయ సహకారాలతో చాలా చక్కగా ఎట్లా చేస్తున్నామంటే సొంతగా వాళ్ళే క్యాండిడేట్ లాగా ప్రతి ఒళ్ళు నేనే క్యాండిడేట్ అనుకొని మా వార్డులో అందరు చేస్తున్నాం. మా వార్డులో అత్యధికంగా మెజార్టీ సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియబోతున్నాను. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నుండి ఖాజా మోద్దీన్ గారు 20 డివిజన్ ప్రెసిడెంట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖాజా మోద్దీన్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా, ఏ అధికారం ఆశించకుండా, ఏ పదవులకు ఆశించకుండా ఒక కార్యకర్తలా ఉంది. ఈరోజు మీరు చూశారు, తన ఎమ్మటి వేల మంది కార్యకర్తలు ఈరోజు ఉన్నారంటే అతను ఈ రోజుకి ఏ హోదాలో ఉండొచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ అతను హోదా మర్చిపోయి కార్యకర్తల కోసమే శ్రమించే నాయకుడు, ఏకైక నాయుడు మా ఖాజా మోద్దీన్ భయ్ అని చెప్పి నేను ఈ తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి భేద విషయాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా సమశుద్ధితో కార్యకర్తలను నడిపించుకుంటూ వెళ్తూ వాటిలో మేయర్ గారిని గెలిపించడానికి కీలక పాత్ర చేసినటువంటి ఖాజాభాయ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను. అతను స్ఫూర్తిలో నడవాలని చెప్పి మేము ఈరోజు టీడీపీ పార్టీని వదిలిపెట్టి ఖాజాభాయ్ అడుగులు వేయాలని చెప్పి, ఖాజాభాయ్ నాయకత్వం లక్షణాలు కూడా మాకు రావాలని చెప్పి మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.